జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మనకి బై ఎలక్షన్స్ లో ఎవరిది పోరు ఎక్కువ అందులో ఉందంటారు? బీఆర్ఎస్ పార్టీ ఎట్లయినా గెలుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని నేను చెప్పా. ఎందుకని? కాంగ్రెస్ గెలవదు ఇక్కడ. దేనికి? ఎందుకంటే 3 times ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నాయకుడే ఉండే. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ నాయకురాలే గెలుస్తుంది. అంటే ఆయన ఆలోచనలు వేరేగా ఉంటే తన ఆలోచనలు వేరేగా ఉంటే ఒక పరిపాలన ఎలా జరుగుతుంది అని అంటున్నారు. అట్లా ఉండదమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఆలోచన ఈయన ఆలోచన ఒకటే ఉంటది. వేరే వేరే ఆలోచనలు ఏముండవు. ఇప్పుడు భర్త ఉంటాడు, భార్య ఉంటది. ఏదైనా ఇంట్లోకి వెళ్ళి బయటికి పోయేంత వరకు ఆమె చెప్పుకుంటది కదా, నేను ఇట్లా పోతున్నా, ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామ్మా, ఇంటికి వచ్చేంత వరకు ఈ ప్రోగ్రామ్ ఇట్లా అవుతుంది అని చెప్పుకుంటది కదా. ఏదైనా ఏ ప్రోగ్రామ్ గురించి అయినా మాట్లాడుకుంటారు భార్యాభర్తలు. అట్లా అంటే నవీన్ యాదవ్ కూడా రీసెంట్ గా చూసుకుంటేనేమో మొన్న దసరా రోజు అక్కడ రావణ సంహారం ఒకటి జరిగింది. అంతకు ముందు ఆ శ్రీమంతం ప్రోగ్రామ్ చేశారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసి ప్రజల్లో కనిపిస్తూ ఉన్నారు కదా, మరి సునీతమ్మ ఎందుకు ప్రజల్లోకి రావట్లేదు అంటున్నారు? ఒక మాట చెప్తా, ఈ రోజు ఆ గిట్లు ఇస్తే ఎవరు నమ్ముతలేడు. ఏవైనా పూలు ఇచ్చి బొట్లు పెట్టి అది ఎవరు నమ్ముతలేరు. ఇప్పుడు ఏం కావాలి తెలంగాణ రాష్ట్రానికి 6 హామీలు రేవంత్ రెడ్డి చేయాలి. 6 హామీలు చేయలేకపోతే నువ్వు రాజీనామా చేస్తావని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. బై ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీ గెలిచినాక రాజీనామా చేస్తావని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఆయన ఇచ్చిన పథకాలు ఎంతవరకు ఏది పాసిబుల్ అవ్వలేదంటారా మరి మీ మాటల ప్రకారం? అమ్మా, ఆయన ఇచ్చిన పథకాలు ఏవి పాసిబుల్ అవ్వలేదంటారా? ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఈ జూబ్లీహిల్స్ లా మైనార్టీ కుటుంబాలు ఇన్ని మంది ఉన్నారు. మేము షాదీ ముబారక్ ఇచ్చినాం, కళ్యాణ్ లక్ష్మి ఇచ్చినాం, అన్ని హామీలు ఇచ్చినాం. పండగలకి మేము బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇచ్చిరా ఇప్పుడు వరకు? ఎన్నిసార్లు పోయిన పండుగలు? అట్లా చేయొద్దు కదా. రైతులను మోసం చేయాలి. రైతులను యూరియా బస్తాలు ఇవ్వడానికి చేతనైతలేదు. అవి కూడా మోసం చేస్తున్నావు కదా. ఎందుకు రేవంత్ రెడ్డి? వాళ్ళ మీద పక్క, జనాల మీద, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద పక్క.